వైస్ ఛాన్సలర్ రవీందర్ గారు, హానరబుల్ జడ్జెస్ లక్ష్మణ్ గారు, సురేందర్ గారు, వేదికమైనటువంటి పెద్దలకు, మా పాత కాలేజ్ మిత్రులకి, ఇప్పటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను 1981 to 84 ఏప్రిల్లో నేను పాస్ అయ్యి కాలేజీకి పోయినా. ఈ కాలేజ్ ప్రిమిసెస్లో హాస్టల్లే ఉండేది కాబట్టి 3 సంవత్సరాలు ఎన్ని అనుభూతులు ఉన్నాయో అవి చెప్తే ఇప్పుడు ఒడివయ్యేవి. కానీ ఒకటి సత్యం ఏంటంటే, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, కింద ఉన్నవాళ్ళు కావచ్చు, కాలేజ్ జీవితంలో ఉన్నాడు, స్కూల్ జీవితంలో ఉన్నాడు, అంతరాలు ఉండవు. అరే అని పిలవగలిగేటువంటి హక్కు కేవలం విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఉండే ఫ్రెండ్కి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. సుభద్రా కుమారి చౌహాన్ అన్నాడు ఒక గొప్ప కవిత రాసింది విద్యార్థి జీవితం గురించి. బార్ బార్ ఆతి ఏ ముజుకో అనే పద్ధతిలో. ఆ మధుర స్మృతులు, అప్పటి జ్ఞాపకాలు చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఒక్క విషయంలో విద్యార్థులు కేవలం తరగతి గదులలో పాఠాలు నేర్చుకునేటువంటి విద్యార్థులు కాకుండా ఆనాడు సామాజిక స్పృహ గొప్పగా ఉండేటువంటి రోజులు ఉండే. ఏ విద్యార్థులైతే విద్యార్థి రాజకీయాల్లో కానీ, విద్యార్థులు సామాజిక స్పృహ కానీ కలిగిన వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో కూడా గొప్పవాళ్ళైన చరిత్ర చాలా చూస్తూ ఉంటాం. విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదనేటువంటి ఫిలాసఫీ. నాకు పర్మిషన్ ఇస్తారా? 2 minutes. నేను ఈ కాలేజీలో ఎన్నికలు నిలబడ్డా. నన్ను గొప్ప మెజార్టీతో గెలిపించింది ఈ కాలేజ్ విద్యార్థులు అన్నాడు. నేను ఆనాడు ఒక కొటేషన్ చెప్తుంటాను ఎప్పుడు. ద కంప్లీట్ డెమోక్రసీ డిమాండ్స్ దట్ చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అని చెప్పేది అప్పుడు. అంటే ఆనాడే విద్యార్థులు ఉన్నప్పుడు ఆ కొటేషన్ చెప్పేది నేను. కానీ ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే, బీయింగ్ ఏ పొలిటికల్ లీడర్, ఏ వ్యవస్థలో కొలాప్స్ అయినా అది రిపేర్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ పొలిటికల్ వ్యవస్థ కొలాప్స్ అయితే, వ్యవస్థలు కొలాప్స్ అయితే అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. బాధ అనిపించే అంశం ఏంటంటే, ఈ సమాజాన్ని ఎవరైతే డ్రైవ్ చేయనో, ఎవరైతే గైడ్ చేయనో వాళ్ళు ఇది భ్రష్టు పట్టిపోయిందిలే, ఇది మనది కాదులే అని చెప్పి వదిలిపెడితే అది ఇంకెంత ప్రమాదంలో పడే ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ బస్తీలలో ఉండేవాళ్ళు, పేదరికంలో మగ్గేవాళ్ళు, ఓటు వేయకపోతే నేను లేనట్టే అనేటువంటి భావంతో ఓటేసే ప్రయత్నం చేస్తారు. కానీ బాధ్యత కలిగిన వాళ్ళు, సమాజంలో చాలా ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వ్యాపారంలో ఉన్నవాళ్ళు మాత్రం ఇవాళ మనకేందిలే అనేటువంటి పద్ధతి ఎందుకో అది బాధ అనిపించే సన్నివేశం. అందుకనే నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ప్రజాస్వామ్యం మీద, రాజకీయ వ్యవస్థల మీద అసహించుకునే కంటే, తిట్టుకునే కంటే, ఈ వ్యవస్థ మన తలరాతను రాసేటువంటి వ్యవస్థలు రాజకీయ వ్యవస్థలు కాబట్టి తప్పకుండా వాటి పట్ల కొంత ధ్యాస పెట్టాలని మాత్రం నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, మొత్తం వేల సంవత్సరాల చరిత్ర చూస్తే రాముడి గొప్పతనం రావణుడు ఉంటేనే తెలుస్తుంది, రాముని గొప్పతనం రావణుడు ఉంటేనే తెలుస్తుంది, మంచోడి గొప్పతనం చెడ్డోడు ఉన్నప్పుడే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను అంటున్నా, మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ మేము 40 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం మాట చెప్పినాం, ఇవాళ కూడా మళ్ళీ ఆ మాట చెప్తున్నాం. జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్. రాజకీయ వ్యవస్థ అట్లా ఉండాలి. నేను
తొలి ఆర్థిక మంత్రిగా నేనేం ఎకనామిస్ట్ని కాదు, నేను బయాలజికల్ స్టూడెంట్ని, బయాలజికల్ సైన్సెస్ స్టూడెంట్ని. నేను కొత్త ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఒక సెంటెన్స్ రాసిన, నా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది అది. అది నా సైఫాబాద్ నేర్పించిన చైతన్యానికి ప్రతిరూపంగా మాట్లాడుతున్నాయి. అది చాలామంది అనుకుంటారు ఆర్థిక మంత్రులు అంటే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు ఒక బీరువాలో పెట్టి రోజంతా ఖర్చు పెడతారు కావచ్చు అని అనుకుంటారు చాలామంది బయట.